ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 29న పట్టణంలో భారీ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. గత 30 ఏళ్లుగా నిరంతరాయంగా జరుగుతున్న మెగా కంటి వైద్య శిబిరం 43వదిగా ఆయన పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్రత్తిపాటి గార్డెన్ నందు ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంటి శుక్లాలు, పొరలు, రెటీనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శంకర కంటి ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. శిబిరానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కల్పించినట్లు సిఐ రమేష్ వివరించారు. పట్టణ ప్రజలందరికీ చిలకలూరుపేట పట్టణ పోలీసు వారి తరపున ముఖ్య విజ్ఞప్తి. ఈ నెల 29వ తారీఖున అనగా 29/5/2026 తారీఖున మాన్యశ్రీ మాజీ మంత్రివర్యులు మరియు చిలకలూరుపేట శాసనసభ్యులు గౌరవనీయులైన ప్రత్తిపాటి పుల్లారావు సార్ యొక్క జన్మదినం సందర్భంగా ఈ నెల 29వ తారీఖున ప్రత్తిపాటి చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. దాని యందు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, ఇది 43వ మెగా కంటి వైద్య శిబిరం. ఇప్పటి వరకు కూడా 42, గత 30 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ప్రత్తిపాటి పుల్లారావు సార్ యొక్క జన్మదినం నాడు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 43వ మెగా కంటి వైద్య శిబిరాన్ని కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న కంటి సమస్యలు ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఈ మెగా కంటి వైద్య శిబిరంలో కంటి పొరలు, శుక్లాలు, అదేవిధంగా రెటీనాకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉండేటట్లయితే అవన్నీ కూడా ఉచితంగా ఆవేళ వైద్యం చేయడం జరుగుతుంది. తదుపరి శంకర కంటి ఆసుపత్రి నందు కూడా వీళ్ళకి వైద్యాన్ని ఇప్పించడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ రోజు మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా ప్రత్తిపాటి గార్డెన్స్కి వచ్చే పబ్లిక్ అందరికీ కూడా 29వ తారీఖున మధ్యాహ్నం సమయంలో తగు లంచ్ కూడా, మంచి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయబడింది. తగు వసతులు కూడా చక్కగా ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ సదవకాశాన్ని 43వ మెగా కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.